వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరమ్మా? పుష్ప, మా నల్గొండ డిస్టిక్. ఏం చేస్తుంటారమ్మా? నేను ఎస్ఎస్సి ఎంప్లాయీని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పాలనకు వచ్చి ఇప్పటికీ 2 years అయిందండి. ఈ ఫ్రీ బస్సు అనేది చాలామంది యువతులకు యూజ్ అవుతుంది, చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలను చూడడానికి వెళ్ళడానికైనా సరే, వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వెళ్ళడానికైనా సరే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రేషన్ బియ్యం అనుకోండి, అది కూడా చాలా యూజ్ అవుతుంది. పేదవాళ్ళు సన్న బియ్యం తినే పరిస్థితులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో, అది కూడా యూజ్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి సార్ గారు మన పదవిలో సార్ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయడానికన్నా ముందు ఒక హామీ ఇచ్చారు. ఎస్ఎస్సి ఉద్యోగులకు ఒక హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ నేను ఎప్పుడైతే పదవిలోకి వస్తానో అప్పుడు పే స్కేల్ ఇప్పిస్తానని ఇచ్చారు. మేము ధర్నా కూడా చేసినామండి, 2 months ధర్నా కూడా చేసినాము. అప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిరు, ఎంపీలు వచ్చిరు మా దగ్గరికి. మీకు ఖచ్చితంగా పే స్కేల్ అనేది ఇప్పిస్తాము, నెక్స్ట్ మీకున్న సమస్యలను మేము తీరుస్తాము అని చెప్పినాం. కానీ సార్ ఎందుకో మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుండు. 2 years అయితే మేము వచ్చినాక 3 months లోపల ఖచ్చితంగా మీ హామీస్ అన్నీ నెరవేరుస్తామని చెప్పారు. మేము సార్ వచ్చి ఇప్పటికీ 2 years కంప్లీట్ అయింది. ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిన విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు మా విషయాన్ని ఏది కూడా కొలిక్కి తీసుకురాలేదండి. ఇంకా మిగతా విషయాలు వచ్చేస్తే అంటే లోటు బడ్జెట్ ఉంది అంటున్నారు కాబట్టి ఇంకా ముందు చేస్తారో ఏమో హోప్స్ పెట్టుకోవచ్చు. అట్లా నెగిటివ్ అయితే లేదు ప్రభుత్వం మీద. కానీ దృష్టిలో పెట్టుకొని కూడా అందరినీ, నిరుద్యోగులకు కావచ్చు, చదువుకునే పిల్లలకి రియమెన్స్ ఫీజు కూడా తొందరగా రావట్లేదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫెసిలిటీస్ కలిపించాలి. ఇంకా నెక్స్ట్ ఫ్రీ బస్ అయినా కావండి, విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. లేడీస్ కావచ్చు, చిన్న పిల్లలు బస్సు ఎక్కుతుంటారు, వాళ్ళని ఎక్కనివ్వకుండా కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ పెంచితే బస్సులు సదుపాయాలు, స్కూల్ బస్సులు సపరేట్గా ఒక బస్సు వీళ్ళ కోసం అంటూ ఒక బస్సు వేసినా కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, పిల్లలకి బెనిఫిట్గా ఉంటుంది నా ఉద్దేశం అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో పాలన అంటే రైతులకి కానీ నెక్స్ట్ ప్రజానికానికి కానీ మంచిగా చేసారు కేసీఆర్ సారు. ఆ ప్రభుత్వం మీద కూడా నాకు పెద్దగా నెగిటివ్నెస్ ఏం లేదు. కాకపోతే ఉద్యోగుల్ని మాత్రం అసలు పట్టించుకోలేడు సారు, చాలా వరకు పట్టించుకోలేదు. నెక్స్ట్ ఏంటిది, ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేడు. తర్వాత దిగిపోయే ముందు అంటే లాస్ట్ ఎండింగ్ టైంలో సార్ గురుకులాలు అవి ఇవి వేసిండు. కానీ ఆ నోటిఫికేషన్ ఇంకా కొంచెం ముందే వేసి ఉంటే కేసీఆర్ మీద ఇంత వ్యతిరేకత ఉండకపోవచ్చేమని నా అభిప్రాయం. ఇంకొంచెం ముందే 1 year ముందు ఈ పోస్టింగ్లు కనుక వేసి ఉంటే కేసీఆర్ మీద సార్ మీద ఇంత వ్యతిరేకత ఉండపోవనేమో, ప్రజలు మళ్ళీ ఆయనే గెలిపించి ఉండేరేమని నా ఒపీనియన్. థ్యాంక్స్ అమ్మా. ఓకే. మీ పేరు సార్? నా పేరు రవీంద్రాచారి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డు సూపరింటెండెంట్ కోర్టు, గ్రామం, మండలం ఎక్కడ సార్? నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓటు వేసినప్పుడు మంచి పరిపాలన చేస్తారని అనుకున్నాం, కానీ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టకుండా చేతులెత్తేసిండు. ఇప్పటి వరకు ఎంతోమంది మనకు దేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ముఖ్యమంత్రి ఇలా అనలేదు. ఇతను మాత్రం నన్ను కోసినా కూడా నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఒక మొండి వాదన చేస్తున్నాడు. ఇది కరెక్ట్ పదం కాదు అని చెప్పి నా అభిప్రాయం. అంతే నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కొరకు అతను మంచి వ్యక్త కాదా తెలియదు, కానీ
ఏదో దాగుడు మూతలతోటి మాత్రం రాష్ట్రాన్ని ఒక మార్గంలో పెట్టాడు, అప్పుల పాలు చేశాడు వాస్తవమే. కానీ ఎంప్లాయీస్కే కానీ, రైతులకే కానీ, ఈ ముసలి వాళ్ళకే కానీ ఏ ఇబ్బంది పెట్టకుండా పరిపాలన సాగించాడు. థ్యాంక్ యూ సార్.